చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన దాడుల కేసులో పోలీసుల అక్రమ అరెస్టులు చేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టులు వివాదంగా మారాయి. అనవసరంగా ఇబ్బందులకు గురి చేయాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరినీ కేసుల్లో ఇరికించారని కూచివారిపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో తిరుమల వాసులను అక్రమంగా అరెస్టు చేశారని అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అలాగే అనుపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డిని అనవసరంగా అరెస్టు చేశారని గ్రామస్తులు అభిప్రాయాలు వెల్లడించారు. గొడవలకు ఎలాంటి సంబంధం లేని తమ వారిని అనవసరంగా అరెస్ట్ చేశారని గడ్డకిందిపల్లికి చెందిన బాధితుల కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కాగా అక్రమ అరెస్టుల విషయంలో పలువురు బాధితుల కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయమై పులవర్తి నానిని కలిసి దాడిలో తమ వారు పాల్గొనలేదని వివరించారు బాధితుల కుటుంబ సభ్యులు. అరెస్టుల విషయంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే హడావిడిగా అరెస్టు చేశారని చెబుతున్నారు. వాళ్ళు విచారణ అనేసి తీసుకొని వెళ్ళారండి. తీసుకొని వెళ్ళి కూడా 6 రోజులు అవుతా అంటే మాకు ఏ రకంగానూ లేదు. ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు అంటే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తామమ్మా మేము చూస్తాము అంటున్నారు. కానీ ఈ 6 రోజుల్లో అయితే మాకు అసలు పిల్లలు ఎక్కడున్నారో కూడా ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక చెప్తా ఉన్నారు చూస్తాము చేస్తాము అని. దాని మీద కొంచెం నమ్మకంతో బయలుదేరుతా ఉన్నాం. పెద్దల భాస్కర్ రెడ్డి నాకు తమ్ముడు ఇంటికి వచ్చి ఏదో మాట్లాడాలి రండి అని పిలిస్తే పోలీసు వాళ్ళు మాట్లాడాలంటే మామూలే కదా అని చెప్పి బయట వచ్చాడు. వచ్చిన తర్వాత బయట తీసుకొచ్చిన దాకే మాకు తెలుసు. బయట వచ్చిన తర్వాత ఇంటికే పంపించలేదు. ఒక రోజు అంతా చూసాం, 2 రోజులు చూసాం. ఇంకా చూడలేక 4 రోజులు అవుతున్నా ఇంకా రాలేదు. అప్పటి నుండి ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నాం. ఇప్పటికి ఇక్కడికి వస్తే మేము ఎంక్వైరీ చేస్తాము, నిర్దోషులైతే వదులుతాము అంటున్నారు. మాకు నిర్దోషి కాబట్టి మాకు నమ్మకం ఉంది. మా తమ్ముడు ఆ క్షణంలో మాతో పాటే ఉన్నాడు. బయట తను ఎక్కడెక్కడ తిరిగినాడో అంతా మాకు తెలుసు. మా తమ్ముడు అట్లా పోలేదు కాబట్టి మాకు నమ్మకం. సీసీ కెమెరా ఫుటేజ్ చూపించాము. తను హెల్త్ కండిషన్ బాగాలేకుంటే ఆయుర్వేద చూశాడు. అది రిపోర్ట్ సబ్మిట్ చేశాం సార్ వాళ్ళకి. తను పోయిన ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళాడు. ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళినప్పుడు సీసీ ఫుటేజ్ ఇచ్చాము. సీసీ ఫుటేజ్ ఇచ్చిన తర్వాత మా తమ్ముడు లీలా మహల్లోకి వెళ్ళి పాపకు హెల్త్ కండిషన్ బాగాలేదని మెడిసిన్ తీసుకున్నాడు. అక్కడ సబ్మిట్ చేసాం అది కూడా. తర్వాత అబ్బాయికి ఆరోగ్యపరంగా బాగాలేదనేసి ఆయుర్వేద చూసుకున్నాడు. 1800 వచ్చి ఫోన్పే చేశాడు. ఆ ఎవిడెన్స్ సార్కి ఇచ్చాము. ఆ రోజుది మాకు తెలిసినంత వరకు మేము సబ్మిట్ చేసాం. ఇంకా గవర్నమెంట్ అంటే మనకు రాదే కదండి. కాబట్టి పోలీసులు ఆ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి మా తమ్ముడు నిర్దోషిగా ప్రకటిస్తారని అనుకుంటున్నాను. అక్కడ మా హస్బెండ్ మా ఊరు దగ్గరే ఉన్నారు. కానీ సార్ వాళ్ళు వచ్చినారు. వచ్చి విచారణ కోసం అనేసి తీసుకెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అంతా పంపిస్తామని చెప్పారు. మేము అట్లనేసి కామ్గా అయిపోయినాము. మళ్ళీ చూస్తే కేసు నమోదు చేసేసినాము అనేసి టీవీలలో వచ్చింది సార్. దాన్ని కనుక్కొని మా పిల్లలు అయితే చిన్న పిల్లలు సార్ ఏడుస్తూ ఉన్నారు సార్. పోలీసులు మాత్రం రమ్మని చెప్పారు. అవును సార్. సాంబశివారెడ్డి సార్. పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడేమంటే అవన్నీ ఇచ్చినాం కదా సీసీ ఫుటేజ్ అవన్నీ చూసి మేము మీకు న్యాయం చేస్తామని చెప్పినారు సార్. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన దాడుల కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి. ఏమన్నారు? ఏదైతే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు 13వ తేదీ 14వ తేదీ జరిగిన గొడవల నేపథ్యంలో అరెస్టుల పైన పెద్ద ఎత్తున అధికారులు ఏదైతే కేసులో సంబంధం లేని వారిని అరెస్ట్ చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు ఎవరైతే అరెస్ట్ అయిన వారి బంధువులు కూడా మీడియా ముందు అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారుల ముందు వెళ్లి తమ సమస్యలను కూడా తెలుపుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే మొదటి రోజు ఏదైతే 13 మందిని అరెస్ట్ చేశారో చంద్రగిరి
టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో 13 మందిని అరెస్ట్ చేసినారు. అందులో 3 తిరుమలకు చెందిన సుధాకర్ రెడ్డి, అదేవిధంగా దీంతో పాటు హరికృష్ణ, శ్రీరామ్ అనే కోటయ్య అనే యువకులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి వారి బంధువులు కూడా కోర్టు వద్దకు వచ్చి ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని అప్పుడు బిగ్ టీవీ బ్రేక్ చేసింది. దీంతో పాటు ఏదైతే తాజాగా మరో 2 కూడా ఇదే విధంగా తమ వారిని అక్రమంగా అదుపులోకి తీసుకుని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ బయటకు వచ్చారు. వారు అడ్డుపల్లికి చెందిన ఎద్దుల భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అనే వారి కుటుంబ సభ్యులు కూడా నిన్న మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని తెలియజేసింది. మరోవైపు ముఖ్యంగా ఏదైతే ఆ రోజు గొడవకు సంబంధించి తమ వారికి సంబంధం లేకపోతున్నప్పటికీ ఎన్నికల కమిషన్ కు అత్యవసరంగా ఏదైతే అరెస్టులు చూపాలనే నిర్ణయంతో ఈ విధంగా తమ వారిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద దీంతో పాటు మరోవైపు సంబంధించి పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయి. వాటిని ఎస్పీకి నూతనంగా వచ్చిన ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు సమర్పించాము. ఆయన దీని మీద తుది విచారం చేస్తామని చెప్తున్నారని కూడా అంటున్నారు. మరోవైపు ఏదైతే వారు దీనికి సంబంధించి ముందుగా అరెస్ట్ అయిన హరికృష్ణ అనే యువకుడు ఆ రోజు కృష్ణగిరిలో ఉన్నాడని వారి తల్లిదండ్రులు చెప్పారు. అదేవిధంగా ఎద్దుల భాస్కర్ రెడ్డికి సంబంధించినట్లు అతను కూడా ఆ రోజు 10 చోట్ల తిరిగినట్లు దానికి సంబంధించిన రికార్డులు ఉన్నాయని చెప్పారు. మరోవైపు ఏదైతే సుధాకర్ రెడ్డికి సంబంధించిన